హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణి రక్త నమూనా తండ్రి లాలాజలం సాయంతో పిండం పూర్తి జన్యు క్రమాన్ని రూపొందించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పుట్టక ముందే 3500కు పైగా జన్యు సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు ఈ పరిశోధన దోహదం చేయగలదని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యు పరిశోధకులు తెలిపారు. అయితే ఈ ఫలితాలను గర్భస్రావాలు చేయించుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందువల్ల పలు నైతిక సందేహాలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. అధిక వేగవంతమైన జన్యుక్రమ రూపకల్పన పద్ధతి, కొన్ని సాంఖ్యక గణన విధానాల ఆధారంగా పరిశోధకులు గర్భస్థ శిశువు జన్యుక్రమాన్ని తయారు చేశారు. తల్లి రక్తం, తండ్రి లాలాజలం నుంచి సేకరించిన డిఎన్ఏను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ఫలితాలను క్రోడీకరించి గర్భస్థ శిశువు జన్యుక్రమాన్ని పునర్నిర్మించగలిగారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. వైజాగ్ నుంచి కుమారెడ్డి గారు ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 21 సంవత్సరాలు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. డాక్టర్ని సంప్రదించాను. పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని అన్నారు. మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. లైంగిక చర్య ద్వారా హెపటైటిస్ బి ఒకరి నుంచి ఒకరికి వస్తుందని తెలిసింది. నిజమేనా? త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకసారి పరీక్షలన్నీ చేయించమంటారా అని రాశారు. కుమార్ రెడ్డి గారు, మీరు వైజాగ్ నుంచి రాసిన లెటర్ చూశానండి. మీకు ఇట్లా 17th ఇయర్ ఏజ్లో ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది అని చెప్పి రాశారు. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చా, ఇలాంటివి రాశారు. ఈ హెపటైటిస్ బి అనేది ఒక వైరస్ అండి. హెపటైటిస్ బి ఏ అనేది, బి అనేది, సి అనేది అవన్నీ లివర్ని ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్ అన్నమాట. ఈ బి అనేది కామన్గా ఒక షేర్డ్ బ్లేడ్స్ లాంటి దాంతో కానీ, లేకపోతే లైంగిక చర్య వల్ల అటుపక్క పార్ట్నర్కి హెపటైటిస్ బి ఉంటే తనకు రావటం కానీ, లేకపోతే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, మదర్కి డెలివరీ టైంలో చైల్డ్కి రావటం కానీ, లేకపోతే ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో తెలియకుండా ఇవ్వటం వల్ల రావటం కానీ, లేకపోతే షేర్డ్ నీడిల్స్ కానీ దాని ద్వారా వస్తుంది. కానీ ఆల్మోస్ట్ మన దేశంలో 2.5 to 4% మంది ఈ హెచ్పిఎస్ పాజిటివ్ అయ్యారు వేరియస్ కారణాల వల్ల. ఒక్కోసారి అసలు మనం కారణాన్ని వెతుక్కోలేము. అది వెరీ లైక్లీ ఈ రేజర్స్ వల్ల కానీ, లేకపోతే బయట బార్బర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని స్టెరైల్ బ్లేడ్స్ వాడకుండా ఒకరికి వాడిన దాన్ని మళ్ళీ మనకు వాడటం వల్ల కానీ వెరీ లైక్లీ ఇలా సంక్రమించి ఉండొచ్చు. మనకు ఖచ్చితమైన కారణాలు తెలియదు. కానీ ఇప్పుడు హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. లామివిడిన్ అని చెప్పి క్యాప్సూల్స్ ఉన్నాయి. అవి ఒక 3 months మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే కంప్లీట్గా వైరస్ నెగిటివ్ అవుతుంది. సెకండ్ థింగ్, మీరు మ్యారేజ్ గురించి అడిగారు. ఇది మీరు ఆపోజిట్ పార్ట్నర్కి మీరు ఇట్లా పాజిటివ్ అని చెప్పాలి తప్పకుండా. ఇంకోటి ఏంటి, మీరు సెక్సువల్ ప్రొటెక్షన్ ఈ కాండోమ్ లాంటిది యూజ్ చేస్తే మీ వైఫ్కి ఈ హెపటైటిస్ బి పాజిటివ్ అవ్వకుండా ఉంటారనమాట. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎసిడిటీ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో 4 చెంచాల ధనియాలు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే ధనియాల్ని పిసికి అవతల పారేసి మిగిలిన నీటిలో 1 స్పూన్ పంచదార వేసుకుని తాగండి. ఎసిడిటీ బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.